గోకులం జ్యువెలర్ డైమండ్స్ కి 5000 ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఈరోజు అయితే గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్లో ఉన్నాను. ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారావు గారితో మనం ఉన్నాము. ఈరోజు అంటే గోకులం సిగ్నేచర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మే 4th నుంచి మే 31 వరకు ఎవరైతే ఏమైనా పర్చేస్ చేసిన వాళ్ళ లిస్ట్ అంతా కూడా గ్యాదర్ చేసి ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్ స్కూటీ ఒకటి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. లక్కీ డ్రా త్రూ. అసలు ఏంటి ఇదంతా, నిజంగా ఇస్తారా? జనరల్గా చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, అంటే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఇస్తామని అనౌన్స్ చేస్తారు అని చెప్పి మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఏంటి లక్కీ డ్రా? మేము కూడా పర్చేస్ చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది ఇప్పుడు. నేను మేడంతో కూడా అన్నాను, నేను కూడా ఒకటి ఏదైనా కొనాల్సింది అని చెప్పి. సో అంటే ఏదైనా ఇంత లిమిట్ వరకు కొన్న వాళ్ళకే అని ఉందా, అందరికీ ఇంక్లూడ్ చేసేసారా? యాక్చువల్గా మేము అసలు ఆఫర్ అనేది కాకుండా ఒక ప్రమోషనల్ ఈవెంట్ అని అనుకోవచ్చు. అంటే కస్టమర్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రావాలి అని అంటే వాళ్ళకి ఏదైనా ఐటమ్ నచ్చాలి, రెండోది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఏదైనా మనం ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు 20,000 అబవ్ కొన్న వాళ్ళకి మా దగ్గర 200 milligram ఇట్స్ 24 carat కాయిన్, ఎవ్రీ 20,000 ఒక గోల్డ్ కాయిన్ ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఉందా ఆఫర్? అయిపోయింది, మే 31 క్లోజ్ అది. సో ఆఫర్ ఇచ్చినప్పుడు 20,000 బిలో వాళ్ళకి ఎట్లా ఆఫర్ ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ఆలోచించినప్పుడు మాకు ఇది వచ్చింది ఈవీ బైక్. ఈవీ బైక్ అంటే పర్టికులర్ గా ఈవీ బైక్ అని ఎందుకనంటే ఇప్పుడు మనం జ్యువెలరీలో కూడా ఫస్ట్ మనం మెయింటైన్ చేసేది ఆ సస్టైనబిలిటీ అండ్ క్వాలిటీ అండి. ఆ క్వాలిటీని మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లో కూడా ఆ క్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో కస్టమర్కి ఇచ్చే గిఫ్ట్లో కూడా ఆ క్వాలిటీ చూపించాలని మనం నార్మల్గా ఒక మెసేజ్ లాగా ఇవ్వాలి అని. అందులో కూడా ఇప్పుడు ఈవీ బైక్ ఇస్తే ఇది నాన్ పొల్యూటెడ్, ఈజీ టు యూజ్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. సో అది కూడా కస్టమర్కి ఒక మైల్ స్టోన్ లాగా గుర్తుండిపోతుంది ఒకవేళ గెలుచుకుంటే అనేది ఉద్దేశంతో ఈవీ బైక్ అనేది స్టార్ట్ చేసి మే 4th నుంచి మే 31 వరకు మన దగ్గర కొన్న వాళ్ళలో 20,000 కంటే బిల్ చేసిన వాళ్ళందరి నేమ్స్ ఇంక్లూడ్ చేసి వాళ్ళందరిలో నుంచి ఇప్పుడు లక్కీ డ్రా తీసి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తామండి. ఓకే, అంటే 1,000 రూపీస్ బిల్ చేసినా కూడా వాళ్ళకి కూడా లక్కీ ఈవెన్ 850 రూపీస్ 550 రూపీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నేమ్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. వాళ్ళకి కూడా లక్కీగా గెలుచుకునే అవకాశం ఉందండి. ఓకే సార్, జనరల్గా మన ఇండియాలో ఏంటంటే బంగారం బంగారం బంగారం, ఎప్పుడు మన చూపంతా బంగారం మీదే ఉంటుంది. కొంచెం మన దగ్గర ఏమైనా సేవింగ్స్ ఉంటే ఒక 1 lakh ఉంటే బంగారం తీసుకుందాం, అమ్మాయికి ఏదైనా తీసుకుందాం అనుకుంటుంటారు. సిల్వర్ జ్యువెలరీకి అంటే చెప్పే వరకు కూడా తెలియట్లేదు కొన్ని. అయితే రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పటి వరకు? 1 month గడిచింది కదా. సిల్వర్ జ్యువెలరీ అనేది ఫస్ట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years బ్యాక్ నేను ఫస్ట్ టైం సిల్వర్ జ్యువెలరీ అనేది నాకు ఇంట్రడక్షన్ అయింది. అంతకు ముందు నుంచే ఉంది, నాకు ఇంట్రడక్షన్ అయింది సిల్వర్ జ్యువెలరీ ఒక 5.5 years బ్యాక్. ఓకే, అప్పుడు నేను చూసినప్పుడు నాకు దీన్ని ఎంతవరకు ప్రమోట్ చేయగలం, దీన్ని ఎంతవరకు మనం కస్టమర్కి రీచ్ చేయగలం, సేల్ చేయగలం అనే ఆలోచనలో ఉన్నాం. ఒక చిన్న డౌట్ మీకు కూడా ఉంది? 100% డౌట్ ఉంది. ఇది జ్యువెలరీ, ఈ జ్యువెలరీలో అఫ్ కోర్స్ అప్పుడు ఇంత మనకి గోల్డ్ పాలిష్, ఇంత ఎగ్జాక్ట్ రిప్లికా లాగా గోల్డ్ లాగా అయితే రాలేదు. అప్పుడు ఇటాలియన్ బేస్డ్ ఉండేవి. ఇటాలియన్ బేస్డ్ మనం చూసినప్పుడు ఏంటంటే కస్టమర్కి ఇవేవో పిచ్చినగల్లాగా అనిపిస్తున్నాయి. మనం చెప్పాలంటే కూడా ఎంత క్లారిటీగా చెప్పాలో, ఒకవేళ అది 92.5 అయినా కూడా అప్పుడు కస్టమర్కి అంత క్వాలిటీ గురించి అవగాహన లేదంటే బిఫోర్ కోవిడ్. సో రాను ఎలా అయిపోయిందంటే సిల్వర్లో ఫస్ట్ ఇటాలియన్ బేస్ జ్యువెలరీయే బాగా ప్రమోట్ అయింది. తర్వాత దాని గురించి ఆల్ ఓవర్ ఇండియా సస్టైనబిలిటీ తెలిసింది, జ్యువెలరీ కూడా ఇందులో చేసుకోవచ్చు అని తెలిసినప్పుడు మేము ఎంక్వైరీస్ చేసి మేము డిజైన్ చేయించుకొని కొన్ని జ్యువెలరీస్ గోల్డ్ స్టైల్లో, ఓన్లీ నగిషీ స్టైల్లో మేము చేయించాం ఫస్ట్లో. అవి మంచి సక్సెస్ ఇచ్చాయి మాకు. సో దాన్ని బట్టి దీంట్లో కూడా స్కోప్ ఉంది. అండ్ ఇది కస్టమర్కి ఇది అవుతుంది. ఎట్లా అని అంటే
ఇప్పుడు ఫర్ సపోజ్ గోల్డ్ రేట్స్ అన్ని పక్కన పెట్టండి, మనకి ఇవాళ గోల్డ్ ప్రతి ఆడపిల్లకండి, ఒకళ్ళకని నేను చెప్పను, ప్రతి ఆడపిల్లకి ఒక జ్యువెలరీ కొనుక్కున్న తర్వాత గోల్డ్ది మళ్ళీ తీసి మార్చుకోవాలంటే అది ఒక సెంటిమెంట్, మార్చలేరు. నా ఆలోచన ఏంటంటే వాళ్ళు ఏదైనా కొనుక్కోదలుచుకుంటే ఓకే, పెళ్ళికి కొనుక్కోదలుచుకున్నారు, ఇఫ్ దే ఎఫోర్డ్ వాళ్ళు గోల్డ్ ఒక నగ కొనుక్కొని సెకండ్ది ఒక ఐటమ్ కింద సిల్వర్ ఐటెంలో ఒక పెళ్లి సెట్ మొత్తం తీసుకున్నారు అనుకోండి, అది వాడుకున్న వాళ్ళు వాడుకుంటారు, మళ్ళీ దే వాంట్ టు ఎక్స్చేంజ్, దే కెన్ ఎక్స్చేంజ్. ఆ పద్ధతి ఆల్రెడీ వచ్చేసింది, ఇప్పుడు రోడ్డులోకి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జరిగే సెగ్మెంట్ ఎలా ఉందంటే, లేడీస్ మా దగ్గరికి వచ్చేటప్పుడు చీర తీసుకొని చీరకు తగ్గట్టు సెలెక్ట్ చేసుకుంటున్నారు, జాకెట్ సెలెక్ట్ చేసుకున్నట్టు జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇదైతే ఆల్రెడీ వచ్చేసింది. ఇది అంటే అంత అఫోర్డబుల్ గా కూడా ఉంది, కొనాలి అంటే ఇప్పుడు నచ్చుతుంది అనుకోండి, ఒక 4-5 పార్టీస్ కి ఈవెంట్స్ కి వేసుకుంటారు, మళ్ళీ వచ్చి మార్చుకుంటారు. మా దగ్గర లైఫ్ టైం ఎక్స్చేంజ్ అండి, మీరు ఎన్నిసార్లు ఎన్ని ఐటమ్స్ అయినా మార్చుకోవచ్చు, నో ఇష్యూ. మీరు తీసుకొచ్చారు, మీరు ఇప్పుడు కొనుక్కున్నారు, ఫర్ సపోజ్ ఒక 10,000 రూపీస్ ఐటమ్ ఏదైనా కొనుక్కొని వెళ్ళారు, అది మీరు రిటర్న్ తీసుకొచ్చినప్పుడు వితౌట్ జిఎస్టీ కట్ చేసేసి దాంట్లో 50% బైబ్యాక్ ఎక్స్చేంజ్ కింద మీకు మళ్ళీ కొత్త ఐటమ్ ఇచ్చేస్తాం. మీరు కొత్త ఐటమ్ ఏది తీసుకుంటారో ఆ వాల్యూ అందులో తగ్గించేస్తాం. ఏం లేదండి, లైఫ్ టైం, లైఫ్ టైం ఎప్పుడైనా రావచ్చు. 1 year లో ఎంత తగ్గిస్తాం, 2 years లో ఎంత తగ్గిస్తాం ఏం లేదు, ఇట్స్ 50%. అండ్ మేము బిల్ మీద మా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో రాసి ఉంటాయి, మీరు శుభ్రంగా చూసుకోవచ్చు. కస్టమర్ హ్యాపీగా తిరిగి వచ్చి మళ్ళీ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఓకే, డన్. అండ్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఫాదర్స్ డే కోసం ఒక చిన్న ఈవెంట్ ఏదో కండక్ట్ చేయబోతున్నారు, సో దాని గురించి ఏంటి? యాక్చువల్గా ఫాదర్స్ డే ఈవెంట్ ఏంటంటే అండి, ఇవాళ June 1st, ఇవాళ నుంచే స్టార్ట్. అది యాక్చువల్గా June 15th ఇస్ ద ఫాదర్స్ డే. ఇవాళ నుంచి స్టార్ట్ ఏంటంటే, అది కాంటెస్ట్ అంటే నేను చెప్పను, ఇట్స్ లైక్ అన్ ఎమోషనల్ ఈవెంట్ చెప్పాలేనంటే. మన ఇప్పుడు అందులో పాల్గొనే వాళ్ళకి ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలి, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, వాళ్ళ ఫాదర్తో ఉన్న ఫోటో ఒకటి పోస్ట్ చేసి మమ్మల్ని ట్యాగ్ ఆర్ కొలాబరేట్ చేయాలి. థర్డ్ స్టెప్, మా కాంటెస్ట్ పేరు హాయ్ నానా, హాయ్ నానా అని స్టార్ట్ చేసి వాళ్ళు దాంతో వాళ్ళ ఫాదర్తో ఉన్న ఒక మెమరీ అవ్వచ్చు, వాళ్ళ బాండ్ గురించి అవ్వచ్చు, లేదా ఇట్స్ జస్ట్ లైక్ ఎ మెసేజ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఏం రాయదలుచుకుంటే అందులో అది రాయొచ్చు. వాళ్ళు అది రాసి అలా మాకు June 13th ఇస్ ద డెడ్ అండ్ డేట్. June 13 వరకు మాకు ఎన్నైతే పోస్టులు వస్తాయో అవన్నీ తీసుకొని అందులో నుంచి ఒక లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేస్తాం. ఓకే. అండ్ లక్కీ విన్నర్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి మా నీలా ల్యాబ్ బోన్ డైమండ్ కలెక్షన్ నుంచి ఒక బెస్ట్ ప్రైజ్. ఆ రోజు లక్కీ విన్నర్ని ఇక్కడికి పిలిచి వాళ్ళతో ఎవరైతే సన్ అయితే సన్, డాటర్ అయితే డాటర్, ఆ రోజు వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ ఫాదర్కి గోకులం నుంచి వాళ్ళ ద్వారా ఆ ఫాదర్కి ఆ గిఫ్ట్ని ప్రెజెంట్ చేస్తాం ఇచ్చేలాగా. ఆ రోజు సెలబ్రేషన్ మేము ఇక్కడ చేస్తాం. ఇట్స్ ప్యూర్లీ ఒక ఎమోషనల్ ఈవెంట్, నాట్ ఏ మార్కెటింగ్ టెక్నిక్. ఇది ఒక ప్యూర్లీ ఎమోషనల్ ఈవెంట్. ఎవరైతే లక్కీ విన్నర్ కాకుండా మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా మన నీలా కూపన్ కోడ్ ఇస్తామండి. If they want to purchase, అంటే అమౌంట్ గాని 10% on lab grown diamond collection అండి. 10%. How much they purchase will get the 10%. అంటే వ్యాలిడిటీ ఎప్పటి వరకు? మేము ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూపన్ కోడ్ వెళ్తుందండి. లక్కీ విన్నర్కి ఎక్స్ట్రా ఆ గిఫ్ట్ మా తరఫు నుంచి వాళ్ళకి మేము ఇస్తాము. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఇమీడియట్గా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కూపన్ కోడ్ వస్తుంది. వాళ్ళు ఇట్స్ డెడ్ అండ్ డేట్ ఈస్ 15th బికాస్ ఫాదర్స్ డే 15th కాబట్టి ఇది ఫాదర్స్ డే కోసం ఆ రోజు లోపల వాళ్ళు ఎప్పుడైనా వచ్చి కొనుక్కోవచ్చు. సో ఈ 10% అనేది అందరికీ వర్తిస్తుందా అండి? ఇప్పుడు ఈరోజు June 1st నుంచి June 13th వరకు ఎవరైతే మీతో కొలాబరేట్ అయ్యి లైక్ ట్యాగ్ చేస్తున్నారో అందరికీ వర్తిస్తుంది? ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తారో అంతమందికి కూపన్స్ వస్తాయండి. ఓకే. అది ఎట్లా అంటే ఒక గిఫ్ట్ లాగా అని చెప్పకుండా వాళ్ళు చేసుకునే సెలబ్రేషన్లో ఫాదర్స్ డేలో మేము కూడా వాళ్ళతో పాటు పాలు పంచుకుంటాము. ఓకే. సో ఇట్స్ సెలబ్రేషన్ విత్ ఎమోషన్. ఓకే, డన్. ఎలా అయితే మనం ఇంట్లో మన అమ్మకి నాన్నకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటామో, ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి సెలబ్రేట్ చేసుకోవాలన్న వాళ్ళందరికీ కూడా వన్ ఆఫ్ ద లైక్ మీరు ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే అండి, వాళ్ళతో పాటు కలిసి. ఓకే. సో ఆ రోజు కూడా మళ్ళీ ఇప్పుడు మనం ఎలా అయితే ఈరోజు లక్కీ డ్రా కోసం అసోసియేట్ అయ్యాము,
ఖచ్చితంగా ఆ రోజు కూడా మళ్ళీ కలుస్తాం. జూన్ 15th మళ్ళీ కూడా ఒక చిన్న ఈవెంట్ లాగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫాదర్స్ డే రోజు మనందరం కూడా మన ఫాదర్కి గిఫ్ట్ ఇవ్వాలి, మదర్స్ డే రోజు ఏదో ఒకటి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అని కోరుకుంటాం కదా. గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ సుబ్బారావు గారి తరపు నుంచి కూడా ఒక చిన్న గిఫ్ట్ లాంటిది అనమాట. మీ అందరి సంతోషంలో కాస్త వాళ్ళు కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నారు. సో మీరెవరైనా కానీ మీకు లాబోన్ జ్యువెలరీ డైమండ్లో 10% మీరు కూడా తెచ్చుకోవాలి, లైక్ మీరు కూడా పర్చేస్ చేయాలి, లేదు ఈ కాంటెస్ట్లో మీరు కూడా గెలవాలి అనుకుంటే మీ డాడీతో మీకున్న ఒక మంచి మెమరీని ఒక చిన్న వర్డ్ లాగా రాసి గోకులం సిగ్నేచర్తో ట్యాగర్ కొలాబరేట్ చేసుకుంటే June 15th మళ్ళీ మనం కలుద్దాం. అంతే కదా సార్? అంతేనండి, ఖచ్చితంగా. అండ్ విన్నర్ ఎవరు ఉంటారో వాళ్ళతో కూడా ఈసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ టైం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఆల్ సెట్ అనమాట. ఏవీ వెహికల్ కోసం డ్రా తీయడమే మిగిలింది. బట్ కొంతమంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎలా సాటిస్ఫై అయ్యారు అంటే జ్యువెలరీ ఎంత బాగా నచ్చింది ఫీడ్బ్యాక్ తీసుకుందాం రండి. హాయ్ అండి, మీ పేరు? నాగవేణి గారు. ఏం పర్చేస్ చేశారు గోకులం నుంచి? చైన్ పర్చేస్ చేశాను. చైనా? పాప వేసుకున్నది కాదు, ఇన్విజిబుల్ చైనా. ఓకే, సో ఎలా అనిపించింది ఈ సిల్వర్ జ్యువెలరీ అనేది? నైస్ కలెక్షన్. జనరల్ గా మీరు గోల్డ్ ఎక్కువ కొంటూ ఉంటారా? సో ఇప్పుడు సిల్వర్ కి షిఫ్ట్ అయిపోయారు. ఎలా అనిపించింది గోకులం సిగ్నేచర్ లో కలెక్షన్? చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకేమైనా పర్చేస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? చేస్తాం. కలెక్షన్ మంచిగా వస్తే, ఇంకా బాగా వస్తే ఇంకా చాలా. ఓకే. మీ పేరు? అపర్ణ గారు. ఇక్కడ గోకులం నుంచి మీరు ఏం పర్చేస్ చేశారు? నేనా ఈ జ్యువెలరీ చూడడానికి వచ్చాను. తను తీసుకుంది, ఇక్కడే తీసుకుంది. నేను తన ఫ్రెండ్ అనమాట. తీసుకుంది, అది నాకు బాగా నచ్చిందని పర్చేస్ చేయడానికి నేను వచ్చాను. అవునా? చూసారా కలెక్షన్ మొత్తం? ఇప్పుడే చూస్తున్నాను. బాగుంది, వర్క్ చాలా బాగుంది, ఫినిషింగ్ అయితే. ఓకే, పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా కలెక్షన్ ఇప్పుడే వచ్చాను కదా, ఇంకా నేను పైకి వెళ్ళలేదు. అవునా? ఓకే, చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, రజనీ గారు. బాగున్నారా? బాగున్నా. సో ఇక్కడ కొన్ని పర్చేస్ చేసిందేనా? ఇక్కడ ఉన్నది. సో మీ ఫ్రెండ్ కూడా నచ్చి మీ దగ్గరికి మళ్ళీ సేమ్ మోడల్ కోసం వచ్చారు? అవునండి. సో ఎలా అనిపించింది మీరు బయట అంటే ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు ఎవరైనా సిల్వర్ జ్యువెలరీ ఐడెంటిఫై చేస్తున్నారా? లేదండి, అంతా బాగుంది. గోల్డ్ అని అనుకుంటున్నారా? ఉంది. ఓకే, ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా కొనడానికి? మేము ఇదే అపార్ట్మెంట్ లో ఉంటామండి, మళ్ళీ వస్తానే ఉంటాము, కొంటానే ఉంటాం. అవునా? ఇక్కడే ఉంటాం. పాపం మీ హస్బెండ్ గారు బడ్జెట్ రెడీ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, మీ పేరు? అండి, నా పేరు కల్పన గారు. తీసుకున్నారా ఇక్కడ జ్యువెలరీ? తీసుకున్నానండి. ఫస్ట్ అసలు ఓపెనింగ్ రోజు వచ్చాను, దెన్ 2 days ఆఫ్టర్ 2 days నేను వచ్చి నెక్ సెట్ తీసుకున్నాను, స్టడ్స్ తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ గా ప్రెట్టీగా అనిపించింది. సో దాంతో బయటకి ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అయ్యారా? అది జ్యువెలరీ వేసుకొని అటెండ్ అయ్యాను. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్నారు. డిఫరెన్స్ తెలుస్తుందా? అనిపించింది. సిల్వర్ అని గాని గోల్డ్ అంటే ఏం అనిపించలేదు, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. ఎంజాయ్. సో చాలా అందరు కూడా మా ఫ్రెండ్స్ కూడా మంచి సెట్ తీసుకున్నా, బాగుంది, యూనిక్ గా అనిపించింది అన్నారు. నాకు కూడా కలెక్షన్ చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే నంబర్ ఆఫ్ మోడల్స్ బాగా నచ్చినాయి. బేసిక్ గా అంటే వీళ్ళు చూపిస్తున్నారు ఎక్కువ మనకి వెరైటీస్ మనకి లేటెస్ట్ మోడల్స్ అవి చూపిస్తున్నారు బాగా. చాలా ఎంకరేజ్ గా, అంటే వీళ్ళు చూపించడం కూడా ఇది ఉంది మేడం, అది ఉంది మేడం అని అన్ని లేటెస్ట్ మోడల్స్, ట్రెండీ మోడల్స్ అవి చూపిస్తున్నారు. మా పాప కేరళ నుంచి వస్తుంది, వచ్చాక తనని తీసుకొని వచ్చి మళ్ళీ పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను. మీ జనరల్ గా మనం ఎక్కువ గోల్డ్ కొంటూ ఉంటాం కదా, గోల్డ్ అంటే చాలా ఇష్టం మన అందరికీ కూడా. ఇప్పుడు సిల్వర్ అనేది గోల్డ్ కి మంచి రీప్లేస్మెంట్ అనేది మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు ఈ కలెక్షన్? ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నవే డేస్ గోల్డ్ కూడా చాలా మనం బేర్ చేసే అంత కొనగలిగే అంత లేదు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ అమ్మో అంత ఉంది ఇంత ఉందని భయపడుతున్నారు. దానికి ఆల్టర్నేట్గా వేసుకోవచ్చు, తప్పులేదు.
బాగుంది, చక్కగా అసలు హెవీగా అనిపిస్తుంది, వేసుకున్నా కూడా అట్లాగా గోల్డ్ కాదన్న ఫీలింగ్ లేదు. చాలా హెవీగా బాగుంది. ట్రెడిషనల్ శారీస్కి, పట్టు శారీస్కి చాలా బాగుంది కలెక్షన్. ఇంకా టీనేజర్స్కి, పిల్లలకు కూడా బాగుంది కలెక్షన్. నాకు నచ్చింది, చాలా బాగుంది. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు బాగున్నారా? బాగున్నాను. సో పర్చేస్ చేశారా? చేసాం, లాస్ట్ టైం వచ్చాను, చేసాం, పర్చేస్ చేసాం. సో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ మీరు లక్కీ డ్రాలో? అవునండి. ఓకే, సో ఎలా అనిపిస్తుంది గోకులం సిగ్నేచర్? ఇక్కడ అన్ని బాగున్నాయి, సిల్వర్ ఐటమ్స్ కానీ గోల్డ్ జ్యువెలరీస్ కానీ అన్ని బాగున్నాయి. మీరు విజిట్ చేశారా? ఫస్ట్ ఫ్లోర్ విజిట్ చేశాను. థింగ్స్ అన్ని చాలా వెరైటీగాను బాగున్నాయి. వాల్ క్లాక్ మీద సిల్వర్ రావటము. ఏది బాగా యూనిక్ గా అనిపించింది? నాకు మిర్రర్ బాగుంది. మిర్రర్ మీద సిల్వర్ కోటింగ్ పెట్టి సిల్వర్ వేసి చేశారు, చాలా బాగా నచ్చింది. ఆడవాళ్ళు అనిపించారండి మీరు. అక్కడ కూర్చొని డ్రెస్సింగ్ చేసుకోవాలనిపించింది, అంత చాలా బాగుంది అనమాట అది. ఓకే, మనందరికి పెద్ద పనిష్మెంట్ ఏంటంటే బాగా రెడీ అయిన తర్వాత అక్కడ మిర్రర్ లేకపోవడం అట, పెద్ద పనిష్మెంట్. హాయ్ సార్, మీ నేమ్? మోతీరామ్ అండి. ఏం కొన్నారు మేడం కోసం మీరు? సిల్వర్ ప్లేట్స్ తీసుకున్నాం. నా చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే తెనాలిలో ఫేమస్ అందరు బంగారం జ్యువెలరీ కొనాలంటే సేమ్ ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చినాయి. నోన్ ఫ్యామిలీ అనేది ఒకటి అయితే ఇక్కడ ట్రెండింగ్. ఇప్పుడు ఏ డిజైన్ కలెక్షన్స్ వైజ్ చూసినా, దాంట్లో ఉన్న స్టోన్ కలెక్షన్స్ చూసినా కానీ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. అడగంగానే అందరూ ఫోన్ చేసంగానే మీ పనులు వదిలేసుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ, మా దగ్గర పర్చేస్ చేసినందుకు. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం లక్కీ డ్రా. నవీన్ అండి. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. డెఫినెట్గా ఇప్పుడు మార్కెట్లో ఉన్న జ్యువెలరీస్ కాంపిటీషన్లో గోకులం అనేది ఒక న్యూ బ్రాండ్గా రావడంలో, సిల్వర్ జ్యువెలరీస్లో లేటెస్ట్గా ఇప్పుడు ఉన్న పబ్లిక్లో ట్రెండ్గా ఉంది. అది కాకుండా రీజనబుల్ ప్రైస్, ఇవాళ రేపు యూత్కి కావాల్సిన రీజనబుల్ ప్రైస్లో జ్యువెలరీస్. సో మన దగ్గర ఉన్న హ్యూజ్ వెరైటీస్ ఇప్పటివరకు మనం మార్కెట్లో చూస్తాం. ఇప్పుడు దగ్గర బ్లూ స్టోన్ ఉంది, పక్కకి తనిష్క్ ఉంది, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. ప్లస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి చాలా పాయింట్ ఉంది. బికాస్ వీ కెన్ అఫోర్డ్, మిడిల్ క్లాస్ పీపుల్ కెన్ అఫోర్డ్. ఇందాక మేడం అన్నారు మిడిల్ క్లాస్ గురించి. సో ఇప్పుడు నేను చేసే దాంట్లో నేను వచ్చి మా వైఫ్కి ఒక నెక్లెస్ కొనుక్కుంటున్నా అంటే ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ మీ టు బై ఫ్రమ్ గోకులం. బికాస్ సిల్వర్ జ్యువెలరీస్ నౌ డేస్ ఇట్ బికమ్ ఏ ట్రెండ్. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ అ గోల్డ్, వీ కెన్ ఇన్వెస్ట్ ఆన్ ద గోల్డ్, బట్ గోల్డ్ ఈజ్ లైక్ హ్యూజ్ ప్రైస్. సిల్వర్ ఈజ్ వీ కెన్ అఫోర్డ్ రైట్ నౌ. సో సిల్వర్ జ్యువెలరీలో మీరు మార్కెట్లో తీయడం ఇట్స్ గ్లైడ్ ఫర్ అస్. And we'll pray for God that you should open more branches in Hyderabad and stay more. And congratulations. Definitely, tanu ipudu out of definitely plan undi. Nenu alani sir cheppanu we'll come very soon. Sure. Because as a summer vacation they went for Bangalore. Okay. So most probably we'll be back next month. Yeah, double dhamaka. And మీరు ఇట్లానే ఎటువంటి ఈవెంట్స్ చేస్తుంటే డెఫినెట్లీ పీపుల్ విల్ గెట్ ఎంకరేజ్. ఖచ్చితంగా సార్. అండ్ వీ లవ్ టు బై మోర్ జ్యువెలరీస్ ఫ్రమ్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ స్టోర్ సార్. వన్స్ అగైన్.